श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये। गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದ ಮಗೆ ಮಂಗಳವ ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. నిన్నటి రోజున మన హరికథామృతసారమునందు వ్యాప్తి సంధిలో తను చతుష్టయగళుడు నారాయణను అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు మనము 8వ పద్యము. జాగర స్వప్నంగళొಳುವರ ಭೋಗಿ ಶಯನ ಬಹುಪ್ರಕಾರ ವಿಭಾಗಗೈಸಿ ನಿರಂಶ ಜೀವರ ಚಿಚ್ಚರೀರವನು ಭೋಗವಿತ್ತು ಸುಷುಪ್ತಿ ಕಾಲದಿ ಸಾಗರವನದಿ ಕೂಡುವಂತೆ ವಿಯೋಗರಹಿತನು ಅಂಶಗಳನೇಕತ್ರನೈದಿಸುವ. పదచ్ఛేదము. జాగర స్వప్నంగళుడు వర భోగిశయన బహుప్రకార విభాగగైసి నిరంశ జీవర ಚಿಚ್ಚರೀರವನು ಭೋಗವಿತ್ತು ಸುಷುಪ್ತಿ ಕಾಲದಿ ಸಾಗರವ ನದಿ ಕೂಡುವಂತೆ ವಿಯೋಗರಹಿತನು ಅಂಶಗಳ ಏಕತ್ರ ಐದಿಸುವ. ఇక ప్రతిపదార్థం. జాగర అంటే జాగ్రత్తావస్థలో, అంటే మెలకువ ఉన్నటువంటి స్థితిలో. స్వప్నంగళుడు అంటే స్వప్నావస్థలో. జాగర స్వప్నంగళు అన్నారు కాబట్టి జాగర స్వప్నంగళుడు అంటే జాగ్రత్తావస్థ యందు స్వప్నావస్థ యందు వరభోగిశయన శ్రేష్ఠుడైనటువంటి శేషుని శయనముగా కలిగినటువంటి శ్రీహరి నిరంశ జీవర అంశరహితులైనటువంటి జీవుల చిచ్చరీరమును. చిత్ అంటే జ్ఞానము, జ్ఞానస్వరూపమైనటువంటి దేహాన్ని బహుప్రకార అంటే వివిధ రీతులలో విభాగగైసి
విభాగములుగా చేసి భోగవిత్తు వాని అనుభవములను కలిగించి సుషుప్తి కాలది నిద్రావస్థయందు నది సాగర కూడువంతే నది సముద్రమును చేరునట్లుగా కలియునట్లు వియోగరహితను జీవుల నుండి క్షణకాలము కూడా ఎడబాటు లేనటువంటి బింబరూపిగా ఉండేటటువంటి భగవంతుడు అంశగళ తాను విభాగము కావించినటువంటి జీవుల చిచ్చరీరము యొక్క అంశములను ఏకత్ర ఒకే చోటికి ఐదిసువ చేర్చును అని అర్థం. ఇక తాత్పర్యము, భగవంతుడు అందరి జీవులలో బింబరూపిగా ఉండటం వలన జీవులతో ఒక్క క్షణమైన ఎడబాటు లేనటువంటి శ్రేష్టమైనటువంటి శేషుణ్ణి శయనుడిగా శయనముగా కలిగినటువంటి శ్రీహరి నిరంశులైనటువంటి జీవుల యొక్క చిచ్చరీరమును జాగృతావస్థలోను స్వప్నావస్థలోను అనేక రీతులుగా విభాగము కావించి వాటి అనుభవములను వారికి కలిగించి మరల సుషుప్తి అవస్థలో అంటే నిద్రావస్థలో ఆ విభాగము కావించినటువంటి చిచ్చరీర అంశములన్నింటినీ ఒకే చోట చేరుస్తాడట. ఏ విధంగా అంటే సముద్ర జలము నుండి పుట్టినటువంటి నదీ జలము మరియు సముద్రమును చేరునట్లుగా చేరుస్తాడు భగవంతుడు అని తాత్పర్యం. ఇక ఈ పద్యం యొక్క విశేష వివరణకు వస్తే జీవులందరికీ 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థ అంటే 3 స్థితులు. జాగ్రత్తావస్థ అంటే మనము మెలకువగా ఉండేటటువంటి స్థితి. స్వప్నావస్థ అని అంటే జాగ్రత్తావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు, స్వప్నములను పొందేటటువంటి స్థితి స్వప్నావస్థ. ఇక సుషుప్తి నిద్రావస్థ, గాఢమైనటువంటి నిద్ర. జాగ్రత్తావస్థ కాకుండా, స్వప్నావస్థ కాకుండా ఏ విధమైనటువంటి అలజడి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా గాఢమైనటువంటి నిద్ర సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల యందు భగవంతుడు 3 స్థానములలో ఉంటాడు. నేను ఈ పద్యం యొక్క విశేష వివరణ ప్రారంభం చేయడానికి ముందుగా పీఠికగా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలయందు భగవంతుడు ఏ పేర్లతో మన శరీరమునందు ఎక్కడెక్కడ ఉంటాడు అనే దానిని మొదట మీకు నేను పరిచయం చేస్తాను. జాగ్రత్తావస్థ యందు మన కుడి కన్ను చివర యందు విశ్వనామకుడై భగవంతుడు జాగృతావస్థ యందు మన కుడి కన్ను చివరన ఉంటాడు. అదే స్వప్నావస్థ యందు అదే విశ్వనామక భగవంతుడు కంఠమునందు వచ్చి కంఠమునందు తైజస నామకుడై స్వప్నములను సృష్టించి ఆ స్వప్నానుభవములను జీవులకు ఇస్తాడు. అదే సుషుప్తి అవస్థ యందు అదే భగవంతుడు హృదయమునకు వచ్చి ప్రాజ్ఞనామకుడై మనము వానిని గాఢంగా ఆలింగనము చేసుకునేటట్లుగా చేసి మనకు ఏ విధమైనటువంటి అలజడి లేకుండా ప్రశాంతమైనటువంటి నిద్రావస్థను కలిగిస్తాడు. దీనినే జగన్నాథదాసుల వారు చెబుతూ
ಜಾಗರ ಸ್ವಪ್ನಂಗಳೊಳು ವರಭೋಗಿಶಯನ ಬಹುಪ್ರಕಾರ ವಿಭಾಗಗೈಸಿ ನಿರಂಶ జీవర చిచ్చరీరవను భోగవిత్తు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనము జాగ్రత్తావస్థయందు స్వప్నావస్థయందు, ఈ జాగ్రత్తావస్థయందు భగవంతుడు జాగ్రత్తావస్థయందు స్వప్నావస్థయందు నిరంశ జీవుల చిద్రూపమును, చిద్రూప శరీరమును విభాగములు చేస్తాడట. విభాగము చేసి అంతేకాకుండా తాను ఆ భోగములను ఆ జీవులకు అనుభవానికి వచ్చేటట్లుగా చేస్తాడు. అంతేకాకుండా నిరంశజీవర చిచ్చరీరవను జాగర స్వప్నంగళులు విభాగగైసి అని జగన్నాథదాసులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ విభాగము చేసినటువంటి జీవుల చిచ్చరీరముల అనేక అంశాలను సుషుప్తి కాలది అంశಗಳ నేకత్ర వైదిసువను. నిద్రావస్థ యందు విభాగములుగా చేసినటువంటి ఆ అంశాలను మరల ఒక చోటికి చేరుస్తాడట. ఇక మనము విశదంగా చూస్తాం. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థల యందు భగవంతుని వ్యాపారము మన శరీరమునందు ఏ విధంగా ఉంటూ ఉన్నది. భగవంతుడు ఇది వ్యాప్తి సంధి. భగవంతుని వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు శాస్త్రములలో చెప్పినటువంటి దానిని చెబుతూ ఉన్నారు. ఈ భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. ఆ సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు అనేటటువంటి విషయమునందు మనము కూడా చేరుతూ ఉన్నాము. ఆ జీవులలో భగవంతుడు ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యాప్తుడై ఈ జీవుల చేత ఏ ఏ వ్యాపారములను ఏ ఏ అవస్థల యందు ఏ ఏ విధంగా చేయించి ఆ కర్మ ఫలములను అనుభవమునకు జీవులకు తెచ్చిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. మనం మొదటే చెప్పుకున్నట్లుగా జీవునికి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ జాగ్రత్తావస్థ యందు జ్ఞాన ప్రకాశ రూపమైనటువంటి ఈ జీవుని చిత్ శరీరమును అంశములుగా చేసి పంచకర్మేంద్రియములందు, పంచ జ్ఞానేంద్రియములందు, ఈ 10 ఇంద్రియములను నియంత్రించేటటువంటి మనస్సునందు నిలిపి ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయముల భోగములను ఆయా ఇంద్రియములతో అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు ఈ జాగ్రత్తావస్థ యందు జీవుని కుడి కన్ను చివర ఉండి. ఈ విధంగా చిత్ప్రకాశమైనటువంటి జీవులలోని 24 తత్వములలోనూ నిలుపుతాడు, అనుభవములనిస్తాడు. జాగ్రత్తావస్థ యందు భగవంతుడు చేసేటటువంటి వ్యాపారము ఎందుకు ఇది భగవంతుడే చెయ్యాలి అని అంటే, మన మధ్వ సిద్ధాంతమునందు మూల సూత్రమైనటువంటి నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు. ఈ జగత్తునందు 2 తత్వములు ఉన్నాయి. ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వం. స్వతంత్ర తత్వమునందు భగవంతుడు ఒక్కడే. అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి మొదలుకొని జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు మొదలుకొని తృణాంత పర్యంతము అందరూ అస్వతంత్రులే. జాగ్రత్తావస్థ అయినా, స్వప్నావస్థ అయినా, సుషుప్తి అవస్థ అయినా ఈ జీవులు స్వతంత్రంగా ఏ కార్యములను చెయ్యలేరు. కాబట్టి భగవంతుడు ఈ జీవులలో బింబరూపి అయి ప్రత్యేకముగా ఉండి
క్షణకాలమైన ఏ జీవుణ్ణి కూడా వదిలిపెట్టి ఉండకుండా వారితో ఉండి వారి చేత ఈ జీవునిలో ఉన్నటువంటి అండాండము పిండాండము, ఈ బ్రహ్మాండములో 24 తత్వములు ఉన్నాయి. పిండాండమైనటువంటి ఈ జీవుని శరీరమునందు 24 తత్వములున్నాయి. ఆ 24 తత్వములలో ఉండి భగవంతుడు తాను బింబరూపి అయి ఉండి ఈ మనం మొదటే చెప్పుకున్నట్లుగా పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వీటిని నియంత్రించేటటువంటి మనస్సునందు ఈ జీవుని చిచ్చరీరములను అనేక అంశాలుగా విభాగము చేసి వాటి చేత ఆ కర్మ ఫలములను అనుభవించేటట్లుగా అతడు భగవంతుడు బింబరూపి భగవంతుడు చేసి జీవుల అనుభవానికి తెస్తూ ఉన్నాడు. కాబట్టి జాగృతావస్థ యందు భగవంతుడు విశ్వనామకుడై జీవుని కుడికంటి చివరి భాగంలో సన్నిధాన పాత్రుడై జాగృతావస్థ యందు జీవుని వ్యాపారమునంతటినీ భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విశేషము. కేవలము వ్యాప్తుడై ఉండటమే కాకుండా వాడు వ్యాప్తుడై ఉండి ఈ జగద్వ్యాపారము స్థగితము కాకుండా, స్తంభించిపోకుండా అందరి జీవులలో ప్రత్యేక బింబరూపిగా ఉండి అందరి జీవుల యందు జాగృతావస్థ యందు కుడి కన్ను చివరయందు ఉండి ఆ జీవుల చిచ్చరీరములను అనేక అంశములుగా విభాగించి వాటి చేత ఆ జీవులకు ఆ కర్మ ఫలములను తాను అనుభవానికి తెస్తూ ఉన్నాడు. దానివలననే మనము జాగృతావస్థ యందు మనం అనుకుంటూ ఉన్నాం, నేను స్వతంత్రుణ్ణి, నేను ఈ యజమానిని, నేనే అన్నీ చేసేటటువంటి వాడను. అయితే మనము మూలభూతమైనటువంటి తత్వాన్ని అంటే నిజాన్ని మరచిపోయి మనము స్వతంత్రులము కాకపోయినా సర్వతంత్ర అస్వతంత్రులమైన నేను స్వతంత్రుణ్ణి అని భావించి అహంకారముతో నేనే అన్ని పనులు చేస్తున్నాను అని జాగృతావస్థ యందు విర్రవీగుతూ మనము చేస్తూ ఉన్నాము. అయితే మనము చేయడానికి అస్వతంత్రులము అనేటటువంటిది మనకు ఆ జ్ఞానము సర్వకాల సర్వావస్థల యందు సదా ఉండాలి. అలా ఆ జ్ఞానము ఉండాలి అంటే మనలో నేను నాది అన్న అహంకార మమకారములు పోవాలి. ఆ అహంకార మమకారములు నేను నాది అన్నది పోవాలి అని అంటే నేను సర్వతంత్ర అస్వతంత్రుణ్ణి, భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు. వాడు నాయందు బింబరూపి అయి ఉండి వాడు తాను పనులను చేసి మన చేత ఆ పనులను చేయిస్తే మనము చేయగలము. ఆ కర్మ ఫలములను మనము వాడు అనుభవించేటట్లుగా చేస్తే ఆ ఫలానుభవములు మనకు వస్తాయి అనేటటువంటి జ్ఞానము, నాహంకర్త హరికర్త అనేటటువంటి జ్ఞానము మనకు సర్వకాల సర్వావస్థల యందు సదా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ నేను నాది అన్న అహంకార మమకారములు పోతాయి. ఇదే శాస్త్రము చెబుతూ ఉన్నది. దీనినే కనకదాసుల వారు ఒక్క మాటలో శాస్త్ర సారాన్నంతా ఎవరు మోక్షానికి వెళతారు అని వ్యాసరాజ గురుసార్వభౌముల వారు అడిగినప్పుడు సభలో పండిత ప్రకాండులు కానీ పురందరదాసుల వారు కానీ ఎవ్వరూ కూడా నేను మోక్షానికి పోగలనని చెప్పలేదు. అయితే కనకదాసుల వారు మాత్రము నేను మోక్షానికి పోతే పోగలను అని మర్మగర్భంగా శాస్త్ర సారాన్ని అంతా ఒక్క మాటలో చెప్పారు. అంటే నేను నాది అన్న అహంకార మమకారములు నా నుండి పోతే, ఎందుకంటే నేను నాది అన్నది లేదు, అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా అంతయు భగవంతుడే, తేన వినా తృణమపిన చలతి, వాడు లేనిది ఈ గడ్డి పోచ కూడా ఈ జగత్తునందు కదలదు.
అటువంటప్పుడు జాగ్రత్తావస్థ యందు కూడా భగవంతుడు మనలో ఉండి ఆ పనులను చేయించి ఆ ఫల అనుభవములను మనకిస్తే గాని ఆ ఫలానుభవములను మనము పొందలేము. అయితే జాగ్రత్తావస్థ యందు మనకు ఒక భ్రమ ఉంటూ ఉన్నది. నేను చేస్తున్నాను, నేను చాలా మెలకువగా ఉన్నాను అని. అయితే మెలకువగా ఉన్నంత మాత్రాన మనము ఏ పనిని ఒక్కొక్క మారు సక్రమంగా చేయలేకపోతూ ఉంటాం. ఉదాహరణకు మనకి అపఘాతములు అంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వాడు మెలకువలోనే ఉన్నాడు, నిద్రపోవటం లేదు, కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మంచి డ్రైవరు, ఎక్స్పర్ట్ డ్రైవరు, చూస్తూ ఉన్నాడు, రోడ్డును కారు నడుపుతూ ఉన్నాడు. అయినా యాక్సిడెంట్లు ఎందుకు అవుతూ ఉన్నాయి? సరే, నిద్రపోతూ నడిపినప్పుడు జరిగే యాక్సిడెంట్లు వేరే. వాడు మెలకువగా ఉన్నా కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? వాడు పోతూ ఉన్నాడు, కన్ను చూస్తూ ఉన్నది, చేతులు స్టీరింగ్ పట్టుకొని ఉన్నాయి, కాళ్ళు యాక్సిలేటరు, క్లచ్చు, బ్రేకును పనిచేస్తూ ఉన్నది కాళ్ళు. అయినా ఒక్కొక్క మారు మన ఎదురుగా పగటిపూట ఉన్న ఆ ఎదురుగా వచ్చేటటువంటి ఒక వెహికల్ కానివ్వండి, ఏదైనా ఒక వస్తువు కానివ్వండి, ఒక్క క్షణకాలం కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, యాక్సిడెంట్లన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే జరుగుతాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండు పగటిపూట వీడు మెలకువలో ఉన్నాడు, అయినా వానికి ఎదురుగా వచ్చేటటువంటి ఒక వెహికల్ కానివ్వండి, ఒక ప్రాణి కానీ ఏది ఒక్క క్షణకాలము కనబడకపోయి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. ఎందుకు? వీడు మెలకువలో ఉన్నాడు కదా. ఎందుకు జరిగింది అని అంటే, భగవంతుడు వాడు ఆ కన్ను అనేటటువంటి ఇంద్రియమునందు ఉండి, ఆ ఇంద్రియాభిమాని దేవత అయినటువంటి సూర్యుని యందు ఉండి, వాడు ఆ క్షణములో మనకు ఆ ఎదురుగా వస్తూ ఉన్నటువంటిది కుక్క లేకపోతే వెహికల్ అనేటటువంటిది వాడు బింబరూపి అయి చూపించి మనకు వాడు చూపించడు కాబట్టి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, మెలకువలో ఉన్నా కూడా. ఇక్కడే మనము ఎంతటి అస్వతంత్రులము. భగవంతుడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు. జాగృతావస్థలో ఉన్నా కూడా మనము ఏ పనిని సక్రమంగా చేయలేక తప్పులను చేస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే, వాడు జాగృతావస్థ యందు విశ్వనామక భగవంతుడు విశ్వనామకుడై మన కుడి కన్ను యందు ఉండి జాగృతావస్థలో మనము చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క చలన వలనములను వాడు నియంత్రిస్తున్నాడు. దానినే జాగర స్వప్నంగళుడు. ఈ విధంగా భగవంతుడు జాగృతావస్థ యందు తాను ఈ జగద్వ్యాపారము సక్రమంగా జరిగేటట్లుగా అన్ని చోట్ల అందరి జీవుల యందు సర్వత్రా వ్యాప్తుడై తన అద్భుతమైనటువంటి ఈ జగద్వ్యాపారాన్ని చేస్తున్నాడు అనేటటువంటి తత్వాన్ని, భగవంతుని వ్యాప్తిత్వాన్ని, వ్యాప్తిత్వ విశేషాన్ని, ఊరికే వాడు వ్యాప్తుడై ఏ పని చెయ్యకుండా ఉంటే ప్రయోజనమేమి? వాడు వ్యాప్తుడై ఉన్నాడు అనంటే వాడు ఆ పని చేస్తున్నాడు, చేస్తాడు, చేసి జీవుల చలన వలనములను నియంత్రిస్తూ ఉన్నాడు. అందుకే ఈ జగత్తు ఇంత సక్రమంగా ఎవరెవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ పని నిలబడటం లేదు, ఒకరి కొరకు ఒకరు నిలబడటం లేదు. ఈ కాల ప్రవాహంలో ఈ జగద్వ్యాపారములు అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నాయి అని అంటే, జాగృతావస్థ యందు విశ్వనామక భగవంతుడు అందరి జీవుల యందు ఉండి తాను వ్యాపారములను చేయించి ఆ కర్మ ఫలములను ఇవ్వటం వలననే అని జాగృతావస్థ యందు భగవంతుని యొక్క వ్యాపారాన్ని చెబుతూ, ఇక స్వప్నావస్థ యందు సుషుప్తి అవస్థ యందు భగవంతుడు ఏ వ్యాపారములను ఏ విధంగా జీవుల యందు ఎక్కడెక్కడ ఉండి
ఏ విధంగా పనులను చేయించి ఆ కర్మ ఫల అనుభవములను జీవులకు ఇస్తున్నాడనేటటువంటి విషయాన్ని రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.